ఛానల్ ఐఎమ్ సాన్వి. ఈరోజు అయితే నేను ఇప్పుడు హోమ్ టౌన్లో ఉన్నాను. ఇక్కడైతే అంత ఎక్కువగా స్నాక్స్ దొరకవు కాబట్టి ఈవినింగ్ ఇంట్లోనే నేను చేద్దాం అనేసి అనుకున్నా. సో అది బర్గర్ మిక్చర్ అనమాట. ఇంట్లో ఎట్లా చేసుకోవాలో చెప్తాను. ముందుగా కొన్ని బర్గర్లు అయితే తీసుకున్నాను. తర్వాత ఈ బర్గర్లతో పాటు నేను కొంచెం టొమాటోస్ తీసుకున్నాను. ఒక కప్ టొమాటోస్, ఒక కప్ టొమాటోస్, ఇంకా ఒక కప్ ఆనియన్ అయితే తీసుకున్నాను. ఇది తక్కువ ఇది ఎక్కువ ఎంతకు తీసుకున్నానంటే ఇది ఎక్కువ ఇది తక్కువ ఎంతకు తీసుకున్నానంటే నాకు ఇది ఎక్కువగా నచ్చదు అండ్ చాలామందికి ఆనియన్స్ అంటే ఇక్కడ ఇష్టము. తర్వాత కారము, ఉప్పు తీసుకున్నాను. తర్వాత ధనియాల పొడి తీసుకున్నాను. మీకు కనుక ఇంట్లో ధనియాల పొడి అవైలబుల్ లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇది నార్మల్ ధనియాలు కూడా మిక్సీ పట్టుకోవచ్చు. తర్వాత నేను కొంచెం లెమన్ జ్యూస్ తీసుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ మేకింగ్. సో ఇప్పుడు నేను కొంచెం ఉప్పు కారం వేసుకుంటున్నాను. కారం అయితే మీకు ఎంత కావాలో అంత, ఇంకా ఉప్పు అయితే మీకు టేస్ట్ తగినంత. సో ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఉప్పు, ఫస్ట్ ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకోవాలి. ఇది మీకు క్వాంటిటీ బట్టి వేసుకోవాలి యాక్చువల్గా. తర్వాత మనం చాప్ చేసుకున్న టొమాటోస్ వేసేసుకుందాం. ఇప్పుడు వరకు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేవి బాగా మిక్స్ చేసుకోవాలి. కానీ మనం ఇది అనేది స్పూన్తో మిక్స్ చేయకూడదు, చేతులతో మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తాయి. స్పూన్తో చేయకూడదు, ఎంత చేసినా కూడా కలవదు స్పూన్తో. సో ఇప్పుడైతే మనం బాగా మిక్స్ చేసుకున్నాము. తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లోపల సీడ్స్ ఉన్నాయన్నమాట, అందుకనే సాపేస్తాం. ఇప్పుడైతే దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్న దాంట్లో కొన్ని ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు యాక్చువల్గా నేను కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాను, ఎందుకంటే నేను ఇంకా కొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకున్నాను బర్గర్లో. బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా. దీన్ని చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు కావాలంటే ఎక్స్ట్రా నిమ్మరసం కూడా పిండుకోవచ్చు అన్నమాట. దానివల్ల మెత్తగా ఇంకా టేస్టీగా కూడా అవుతుంది. చూసారు కదా ఈ విధంగా వస్తుంది.